ఐరన్ లెగ్ శాస్త్రి తెలుగు సినీ ప్రియులకు పెద్దగా పరిచయం అవసరం లేని పేరు. ఈ తరానికి తెలియని నటుడు. కానీ ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో పాపులర్ కామెడియన్. అప్పుల అప్పారావు సినిమాతో తెలుగు తెరకు నటుడిగా పరిచయం అయ్యాడు. అదిరిపోయే కామెడీ టైమింగ్ తో వెండి తెరపై దాదాపు 150కి పైగా సినిమాల్లో తనదైన నటనతో నవ్వులు పూయించారు. ముఖ్యంగా కామెడీ కింగ్ బ్రహ్మానందంతో కలిసి ఎన్నో హిట్ చిత్రాల్లో కడుపు నవ్వించారు. వీరిద్దరి మధ్య వచ్చిన సన్నివేశాలు ఇప్పటికీ సినీ ప్రియులపై నవ్వులు పూయిస్తూనే ఉంటాయి. నటనపై ఆసక్తితో కాకుండా అనూహ్యంగా సినీ రంగంలోకి అడుగుపెట్టారు. ఐరన్ లెగ్ శాస్త్రి అసలు పేరు గునుపూడి విశ్వనాథ శాస్త్రి. సినీ రంగంలోకి అడుగుపెట్టక ముందు పౌరోహిత్యం చేసుకునేవారు. ఐరన్ లెగ్ గా ఈవీవి ఇమేజ్ క్రియేట్ చేశాక చిత్రసీమలో చాలా కాలం వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. అయితే చివరి రోజుల్లో మాత్రం ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడ్డారు. ఓ దశలో సినిమా అవకాశాలు లేకపోవడంతో పౌరోహిత్యం వైపు తిరిగి వెళ్దామనుకున్నప్పుడు తన స్క్రీన్ పై ఉన్న పేరు ఉపాధి కరువయ్యేలా చేసిందట. గతంలో ఈ విషయాన్ని ఆయన స్వయంగా వెల్లడించారు. సినిమాల్లో ఐరన్ లెగ్ శాస్త్రిగా ఫేమస్ కావడంతో అదే పేరు నిజ జీవితంలో ఉపాధి కరువయ్యేలా చేసింది. దారిద్ర్యానికి దురదృష్టానికి సింబాలిక్ గా చూపించి నవ్వులు పూయించారు. ఆఖరి రోజుల్లో శాస్త్రి తన పౌరోహిత్యం చేసుకుని బ్రతికేద్దామనుకుంటే ఐరన్ లెగ్ పేరు వల్ల ఆయనను శుభకార్యాలకు పిలిచేవారు కాదట. చివరి రోజుల్లో ఆర్థిక ఇబ్బందితో ఎన్నో కష్టాలు పడ్డారు.